మన్నాథ శ్రీ జగన్నాథ మద్గురు శ్రీ జగద్గురు మమాత్మా సర్వభూతాత్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. గ్రహస్థితి ప్రేక్షకులకు శుభోదయం. గ్రహస్థితి కార్యక్రమానికి శుభస్వాగతం. ప్రతినిత్యం ప్రభాత వేళ దిన ఫలితాలు తెలియజేసే గ్రహస్థితి కార్యక్రమంలో ఈనాటి దిన ఫలితాలు చూసే ముందుగా నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 21వ తేదీ 12వ నెల 2023 సంవత్సరం గురువారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ శాభగరనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం శుక్లపక్షం నవమి తిథి ఉదయం 11:36 వరకు తదుపరి దశమి. రేవతి నక్షత్రం రాత్రి 12:16 వరకు తదుపరి అశ్విని నక్షత్రం వరియాన యోగం సాయంత్రం 4:11 వరకు తదుపరి పరిఘ యోగం. కౌలవ కరణం ఉదయం 11:36 వరకు తదుపరి తైతుల కరణం రాత్రి 10:36 వరకు తదుపరి గరజి కరణం. వర్జీయం మధ్యాహ్నం 12:58 నుండి 2:29 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:07 నుండి 10:51 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 2:30 నుండి 3:14 వరకు. అమృత ఘడియలు రాత్రి 10 గంటల నుండి 11:30 గంటల వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు. యమగండం ఉదయం 6 గంటల నుండి 7:30 గంటల వరకు. సూర్యోదయం ఉదయం 6:29 సూర్యాస్తమయం సాయంత్రం 5:26. ఆదిత్యాది నవగ్రహాల యొక్క స్థితిగతులను అనుసరించి గోచార రీత్యా ఉన్నటువంటి మేషాది ద్వాదశ రాశుల దిన ఫలితాలు ఇప్పుడు చూద్దాం. ముందుగా మేషరాశి. ఈ రాశివారు చాలా ఉత్సాహంగా కార్యక్రమాలను ప్రారంభిస్తారు. కొన్ని కార్యక్రమాలు అప్రయత్నంగా పూర్తయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రతి వ్యవహారాన్ని కూడా ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు. శుభవార్తలు అందుకుని ఉల్లాసంగా గడుపుతారు. దూరపు బంధువులు మీకు కొంత సహాయకారులుగా నిలుస్తారు. కొన్ని వ్యవహారాల్లో మీకు మార్గదర్శనం చేసేటటువంటి వ్యక్తులు కనిపిస్తారు. మిత్రుల నుండి విలువైనటువంటి సమాచారం అందుతుంది. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. కొత్త ఉద్యోగాన్వేషణ ఈ రాశి వారికి ఫలిస్తుంది. రాబడికి పడ్డ కష్టాలన్నీ కూడా తొలగుతాయి. వ్యాపారస్తులు వాణిజ్యవేత్తలకు విశేష లాభాలు అందుతాయి. ఉద్యోగులకు కొన్ని బకాయిలు అందేటటువంటి సూచనలు కనపడుతున్నాయి. ఆర్థిక ఇబ్బందుల నుండి గట్టెక్కుతారు. రాజకీయవేత్తలు క్రీడాకారులకు అన్ని విధాల అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు. విద్యార్థులు తమ తెలివితేటలను ప్రదర్శిస్తారు. వాటిని అనుసరించి కొన్ని ముఖ్య ఫలితాలను సాధిస్తారు. మహిళలకు చికాకులు తొలగుతాయి. అనుకూల రంగులు ఎరుపు కాఫీ, ప్రతికూల రంగు నేరేడు. హనుమ దర్శనం హనుమస్తోత్ర పారాయణ మరిన్ని సత్ఫలితాలను అందజేస్తుంది. అనంతరం వృషభ రాశి. ఈ రాశి వారికి ప్రయాణాల్లో అనుకోని మార్పులు జరుగుతాయి. దూర ప్రయాణాల వల్ల కొంత వ్యగ్రత ఉంటుంది. షెడ్యూల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటాయి. సమయపాలన లేకపోవడం వల్ల కొంత మాట పడాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. ఆదాయానికి ఇబ్బందులు పడాల్సినటువంటి సమయం అని చెప్పవచ్చు. అయితే కొంత ఇబ్బంది లేకుండా గడిచిపోతుంది. ఖర్చులకు లోటు లేకుండా గడిచే సూచనలు కనబడుతున్నాయి. భక్తి భావంతో కొన్ని కార్యక్రమాలను చేపడతారు. బంధువులు మిత్రులతో లేనిపోని విభేదాలు తలెత్తినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎవరైతే సమీప వ్యక్తులు ఉంటారో వారి నుండే కొన్ని వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు కూడా మీరు ఎదుర్కోవాల్సిన స్థితి ఈనాడు కనబడుతుంది. ఆరోగ్యపరంగా కొన్ని చిన్న చిన్న సమస్యలు ఎదురవ్వచ్చు. కానీ చిన్న ఇబ్బందులు కూడా నిర్లక్ష్యం చేయకుండా ఉండడం మీకు చాలా ముఖ్యమని గ్రహించాలి. వ్యాపారస్తులు వాణిజ్యవేత్తలకు ప్రతిబంధకాలు ఎదురవుతాయి. ఉద్యోగులు బాధ్యతలు పెరిగి అసహనంతో గడుపుతారు. పారిశ్రామికవేత్తలు చిత్ర పరిశ్రమ వారికి శ్రమ వృధా అయ్యేటటువంటి సూచనలు కనబడుతున్నాయి. కాబట్టి ప్రతి వ్యవహారం కూడా జాగ్రత్తగా ప్రారంభించాలి, పూర్తి చేయాలి. విద్యార్థులకు ఒత్తిళ్లు అధికమవుతాయి. మహిళలకు గందరగోళ పరిస్థితులు ఉంటాయి. అనుకూల రంగులు ఎరుపు కాఫీ, ప్రతికూల రంగు ఆకుపచ్చ. దక్షిణామూర్తి స్తోత్రపారాయణ శివదర్శనం మీకు మరిన్ని సత్ఫలితాలను అందజేస్తుంది. అనంతరం మిథున రాశి. ఈ రాశి వారికి ఆకస్మిక ప్రయాణాలు చేసే పరిస్థితులు కనబడుతున్నాయి. ప్రయాణాల వల్ల కొంత శ్రమకు లోనవుతారు. అనుకోని సంఘటనలు కొన్ని మీ చెవిన పడడం, కొన్ని వార్తల వల్ల మీరు కొంత ఆలోచనలో పడే సూచనలు కనబడుతున్నాయి. ఆదాయం అంతగా లేక ఇబ్బందులు ఎదురవుతాయి. కొన్ని ఖర్చులు కూడా తాత్కాలికంగా విరమించవలసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అనవసరమైన ఖర్చులు మీదపడి భారంగా ఆర్థిక స్థితి అనిపించే సూచనలు కనబడుతున్నాయి. కుటుంబ సభ్యులతో వివాదాలు నెలకొంటాయి. చిన్న చిన్న విషయాలకు ఎదుటివారితో విభేదిస్తారు. మానసికంగా ఎక్కువ ఒత్తిడికి గురవుతారు. ఇంటి నిర్మాణాలపై కొన్ని మార్పులు జరుగుతాయి. ప్రముఖ వ్యక్తుల పరిచయాలు సద్వినియోగం చేసుకోలేని స్థితి ఉంటుంది. వ్యాపారస్తులు వాణిజ్యవేత్తలకు అనుకున్న లాభాలు కష్టతరమని చెప్పవచ్చు. ఉద్యోగులకు విధుల్లో చికాకులు తప్పని స్థితి ఉంటుంది. చిత్ర పరిశ్రమ వారు పరిశోధకులకు ఒత్తిళ్లు అధికం కావచ్చు. విద్యార్థులకు గందరగోళ పరిస్థితి నెలకొంటుంది. మహిళలకు మనస్సు కుదుటగా లేక సరైన నిర్ణయాలు తీసుకోలేనటువంటి స్థితి ఉంటుంది. అనుకూల రంగులు పసుపు ఆకుపచ్చ, ప్రతికూల రంగు గులాబీ. ఆదిత్య హృదయ పారాయణ సూర్యగ్రహ స్తోత్ర పారాయణ మరిన్ని సత్ఫలితాలను మీకు అందజేస్తుంది. అనంతరం కర్కాటక రాశి.
ఈ రాశి వారికి వ్యతిరేకులు సైతం మద్దతుగా నిలిచేటటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. మీ మాట మీకు ఒక వరంగా మీరు భావిస్తారు. కరుడుగట్టిన వ్యక్తులు కూడా మీ మాటకు కరిగిపోయే స్థితులు కనబడుతున్నాయి. పరిస్థితులు అనుకూలించి మీరు ఉత్సాహంగా గడుపుతారు. కొండలాగా ఉన్న లక్ష్యాలను కూడా చాలా సులభంగా సాధిస్తారు. కుటుంబంలో నూతనోత్సాహం ఉంటుంది. పాత మిత్రులను కలుసుకుని ఆనందంలో మునిగిపోతారు. మీ మనస్సులో ఉన్నటువంటి భావాలను, భవిష్యత్ ప్రణాళికలను సన్నిహిత వ్యక్తులతో పంచుకుంటారు. సేవా కార్యక్రమాల్లో మీ వంతు భాగస్వామ్యం అందిస్తారు. భవిష్యత్తుకు సంబంధించినటువంటి కొన్ని ఆలోచనలు, కీలకమైనటువంటి నిర్ణయాలు ప్రకటిస్తారు. ఆధ్యాత్మిక చింతనతో గడుపుతారు. ధార్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వ్యక్తులను కలుసుకొని వారి ద్వారా మార్గదర్శనాన్ని పొందుతారు. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలకు మరింత కలిసొచ్చే సమయం అని చెప్పవచ్చు. ఉద్యోగులకు విధులు ఆశాజనకంగా సాగుతాయి. రాజకీయ, పారిశ్రామికవేత్తలకు సమస్యలు తీరి ఉపశమనం లభిస్తుంది. విద్యార్థులకు కొత్త విద్యా అవకాశాలు వెల్లువలాగా వస్తాయి. మహిళలకు కుటుంబాల్లో గౌరవం మరింతగా ఇనుమడింపబడుతుంది. కుటుంబ సభ్యుల ప్రేమాభిమానాలకు పాత్రులవుతారు. అనుకూల రంగులు కాఫీ, గులాబీ. ప్రతికూల రంగు నేరేడు. గణపతి దర్శనం, గణపతి స్తోత్రపారాయణ మరిన్ని సత్ఫలితాలను అందజేస్తుంది. అనంతరం సింహరాశి. ఈ రాశి వారికి కొన్ని కార్యక్రమాలు చివరి క్షణంలో వాయిదా పడేటటువంటి పరిస్థితి కనబడుతుంది. ముందుగా అనుకున్నటువంటి కార్యక్రమాలు అనుకున్న సమయానికి కాకుండా అటు ఇటుగా పూర్తవుతాయి. దూర ప్రయాణాలతో కొంత సతమతమవుతారు. ఆస్తుల వివాదాలు కొంత ఇబ్బందికరంగా మారేటటువంటి సూచనలు కనబడుతున్నాయి. సోదరులతో అకారణంగా విభేదాలు రావచ్చు. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలు తాత్కాలికంగా వాయిదా వేస్తారు. ఆదాయం మీ అంచనాలకు విరుద్ధంగా ఉంటుంది. ఖర్చులు మాత్రం మీరు ఊహించినటువంటి రీతిలో ఉండేటటువంటి పరిస్థితి కనబడుతుంది. అనవసర వ్యయం మీకు కొంత ఆందోళనకరమైనటువంటి విధానంలో అనిపిస్తుంది. కుటుంబ సభ్యుల నుండి కొన్ని వ్యవహారాల్లో ఒత్తిడి ఎదుర్కొంటారు. ఆరోగ్యంపై ప్రధానంగా దృష్టి పెట్టడం తప్పనిసరి అని గ్రహించాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. సేవా కార్యక్రమాల్లో మీ వంతు పాత్రను సమర్థవంతంగా పోషిస్తారు. ధనాన్ని కూడా కొన్ని కార్యక్రమాలకు వెచ్చిస్తారు. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలకు నిరాశాజనకంగా పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగాల్లో మరిన్ని బాధ్యతలు చేపట్టవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. శాస్త్రవేత్తలు, క్రీడాకారులకు ప్రయత్నాల్లో అవాంతరాలు ఎదురవుతాయి. విద్యార్థులు అసంతృప్తికి లోనవుతారు. మహిళలకు కుటుంబ సభ్యుల నుండి అనవసరమైన విమర్శలు ఎదురవుతాయి. విష్ణు స్తోత్రపారాయణ, విష్ణు దర్శనం మీకు మరిన్ని సత్ఫలితాలు అందజేస్తుంది. అనుకూల రంగులు ఎరుపు, తెలుపు. ప్రతికూల రంగు పసుపు. అనంతరం కన్యా రాశి. ఈ రాశి వారికి కార్యక్రమాల్లో అంచనాలకు తగినట్టుగానే విజయం లభిస్తుంది. సంఘంలో గౌరవం, ప్రతిష్ట పెరుగుతాయి. అనుకోని కొన్ని విషయాలు ఆశ్చర్యపరుస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. పట్టుదలతో, ధైర్యంతో ఎటువంటి సమస్యనైనా సరే అధిగమిస్తారు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా అనిపిస్తాయి. లోగడ ఆగినటువంటి ధనం కూడా మీ చేతికి దక్కేటటువంటి పరిస్థితి కనబడుతుంది. మీ మాటకు విలువనిచ్చేటటువంటి వ్యక్తులు మీకు తటస్థపడతారు. కొన్ని వ్యవహారాలు మీకు వ్యతిరేకంగా జరిగినప్పటికీ మీరు ఊహించినటువంటి ఫలితమే అందులో ఉండేటటువంటి పరిస్థితి కనబడుతుంది. వ్యాపారులు, వాణిజ్యవేత్తలకు పెండింగ్లో ఉన్నటువంటి అనుమతులు లభిస్తాయి. బ్యాంకు వ్యవహారాలు, పన్నులకు సంబంధించినటువంటి తలనొప్పి పనులన్నీ కూడా పూర్తయి మీరు ఊపిరి పీల్చుకునే పరిస్థితి కనబడుతుంది. ఉద్యోగాల్లో వివాదాలను మీరే చాకచక్యంగా, నేర్పుతో, ఓర్పుతో పరిష్కరించుకుంటారు. చిత్రపరిశ్రమ వారు, సాంకేతిక నిపుణులు అనుకోని అవకాశాలు సొంతం చేసుకుంటారు. విద్యార్థులు ఎదురు చూస్తున్నటువంటి విద్యా అవకాశాలను దక్కించుకుంటారు. మహిళలకు సంతోషకరమైనటువంటి వార్తలు అందేటటువంటి పరిస్థితి కనబడుతుంది. మీకు ఒక ప్రత్యేకమైనటువంటి బాధ్యతలు అందే సూచనలు కూడా కనబడుతున్నాయి. అనుకూల రంగులు గులాబీ, తెలుపు. ప్రతికూల రంగు నీలం. హనుమత్ దర్శనం, హనుమస్తోత్ర పారాయణ మరిన్ని సత్ఫలితాలు అందజేస్తుంది. అనంతరం తులారాశి. ఈ రాశి వారికి బంధువులతో ముఖ్య విషయాలపై చర్చలు ఫలించే సూచనలు అంతంత మాత్రంగా ఉన్నాయి. కుటుంబంలో సైతం మీ మాటపై వ్యతిరేకత రావచ్చు. ప్రయాణాలు చెయ్యాలా వద్దా అన్నటువంటి మీమాంసలో మీరు పడతారు. కష్టానికి తగ్గ ఫలితం కనిపించదు. ఆరోగ్య విషయాలు కొంత చికాకు పరిచే పరిస్థితులు కనబడుతున్నాయి. రాబడి తగ్గి కొత్త రుణాలు చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. పాత రుణాల తాలూకు ఒత్తిళ్లు కూడా అధికంగా ఉండేటువంటి పరిస్థితి కనబడుతుంది. బ్యాంకుల నుండి పాత రుణాల తాలూకు నోటీసులు వచ్చేటటువంటి పరిస్థితి కనబడుతుంది. కొన్ని వ్యవహారాలు, పంచాయతీల్లో మీకు ప్రతికూలమైనటువంటి తీర్పులు వెలువడేటటువంటి పరిస్థితి కనబడుతుంది. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలకు కొత్త సమస్యలు ఎదురుకావచ్చు. సమీప వ్యక్తుల నుండే వ్యతిరేక పరిస్థితులను మీరు చవి చూడక తప్పనిసరి పరిస్థితి ఏర్పడుతుంది. ఎవరి మీద అయితే మీకు నమ్మకం, విశ్వాసం ఉన్నాయో వారి నుండే ఈనాడు మీరు విమర్శలు ఎదుర్కొని ఉన్నారు. ఉద్యోగులు విధుల్లో చికాకులు ఎదుర్కొంటారు. రాజకీయవేత్తలు, చిత్ర పరిశ్రమ వారికి శ్రమ అధికంగా ఉంటుంది. విద్యార్థులు కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కోక తప్పనిసరి పరిస్థితి కనబడుతుంది. మహిళలకు సర్వత్రా సదా నిరుత్సాహమే ద్యోతకమవుతుంది. అనుకూల రంగులు పసుపు, గోధుమ. ప్రతికూల రంగు నలుపు. విష్ణు స్తోత్ర పారాయణ, విష్ణు ధ్యానం మరిన్ని సత్ఫలితాలను మీకు అందజేస్తుంది. అనంతరం వృశ్చిక రాశి. ఈ రాశి వారికి కార్యక్రమాలలో విజయం
అప్రయత్నంగా వరిస్తుంది. దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. ప్రత్యర్థుల నుండి సైతం అనేకమైనటువంటి సందేశాలు వస్తాయి. వ్యతిరేకులు అనుకున్నటువంటి వాళ్ళు కూడా కొన్ని కార్యక్రమాలు పూర్తి చేయడానికి మీకు పరిపూర్ణమైన సహకారాన్ని అందజేస్తారు. ఆసక్తికరమైనటువంటి రీతిలో కొన్ని వివాదాలు తీరుతాయి. అనుకోని విధంగా ఆర్థిక లబ్ధి చేకూరేటటువంటి పరిస్థితి కనబడుతుంది. కొంత సమయం భవిష్యత్తు అగమ్యగోచరంగా అనిపించినప్పటికీ అప్పటికప్పుడే కొన్ని పరిష్కారాలు దొరికి మీరు ఊపిరి పీల్చుకునే స్థితి కనబడుతుంది. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలకు మరిన్ని పెట్టుబడులు సమకూరుతాయి. ఉద్యోగులకు ఉన్నత స్థితి రావచ్చు. చిత్ర పరిశ్రమ వారు, క్రీడాకారులకు ఊహించినటువంటి పిలుపు రావచ్చు. న్యాయవాద, వైద్య రంగాల వారికి కొత్త అవకాశాలు మీరు ఉత్సాహాన్ని నింపుతాయి. విద్యార్థులకు ఒత్తిళ్లు తొలగే సూచనలు కనబడుతున్నాయి. అనుకున్న ఫలితాలు తక్షణం అందుతాయి. మహిళలకు ఉత్సాహవంతంగా కాలం గడుస్తుంది. ఆర్థిక వ్యవహారాలకు మాత్రం వీలైనంత దూరాన్ని పాటించాలి. అనుకూల రంగులు ఎరుపు, కాఫీ. ప్రతికూల రంగు నేరేడు. దుర్గా స్తోత్రపారాయణ, దుర్గా దర్శనం మరిన్ని సత్ఫలితాలను అందజేస్తుంది. అనంతరం ధనుర్ రాశి. ఈ రాశి వారికి భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఆలోచనలు ఎడతెరిపి లేకుండా ఉంటాయి. పెండింగ్ ధనం అనేది అందుకోవడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. ఆర్థిక ఇబ్బందులు అధిగమించి ముందడుగు వేసేటటువంటి ప్రయత్నంలో కృతకృత్యులు అవుతారు. ఆదాయ వనరులు పెంచుకోవాలనేటటువంటి మీ ప్రయత్నం సఫలమవుతుంది. ఆలోచనలు అమలు చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తారు. మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. సమీప వ్యక్తులతో మీ భావాలను పంచుకుంటారు. జీవిత భాగస్వామితో ఏర్పడినటువంటి చిన్న చిన్న విభేదాలను చకచక్యంగా పరిష్కరించుకుంటారు. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలు ఆశించిన మేర లాభాలు పొందుతారు. ఉద్యోగాల్లో కొన్ని బాధ్యతల నుండి బయటపడతారు. పారిశ్రామిక, రాజకీయవేత్తలకు నిరాశ తొలగుతుంది. విద్యార్థులకు శ్రమ అధికమైనా సరే ఫలితం మాత్రం ఆశించిన స్థాయిలో ఉంటుంది. మహిళలకు ఊహించినటువంటి భూ వాహన యోగ సూచనలు స్పష్టంగా కనబడుతున్నాయి. సహోదరులతో, ఆత్మీయులతో మీ భావాలను పంచుకుంటారు. భవిష్యత్తుకు సంబంధించినటువంటి కార్యక్రమాల గురించి వారితో చర్చిస్తారు. అనుకూల రంగులు ఆకుపచ్చ, గోధుమ. ప్రతికూల రంగు నేరేడు. దుర్గా స్తోత్ర పారాయణ, దుర్గా దర్శనం మరిన్ని సత్ఫలితాలను అందజేస్తుంది. అనంతరం మకర రాశి. ఈ రాశి వారికి సన్నిహితుల నుండి వచ్చేటటువంటి విమర్శలు చాలా తేలిగ్గా తొలగిపోతాయి. అవతల వ్యక్తులకు మీరు మాట సమాధానం చెప్పకుండానే వారికి ఒక స్పష్టత అనేది వచ్చే పరిస్థితులు కనబడుతున్నాయి. ప్రయాణాల్లో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. కుటుంబ సభ్యులతో అకారణ విరోధాలు తలెత్తే పరిస్థితులు కనబడుతున్నాయి. ధార్మిక, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. అంచనాలు ఫలించగా ఇటు పాలుపోని స్థితిలో ఉంటారు. ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బంది కలిగించే సూచనలు కనబడుతున్నాయి. కాంట్రాక్టులు కూడా చివరిలో చేజారవచ్చు. ఈ రాశి వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలకు లాభాలపై ఆశలు తగ్గుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో అప్రమత్తత అవసరం. కొన్ని వ్యవహారాల్లో మీ ప్రమేయం లేకుండా చిక్కుకొని మీరు ఇబ్బంది పడే సూచనలు కనబడుతున్నాయి. ఉద్యోగులు విధులు నిర్వహించడంలో అశ్రద్ధ తగదు. ఉన్నతాధికారుల నుండి కొన్ని విమర్శలు ఎదుర్కొంటారు. యాజమాన్యం నుండి కొన్ని మొట్టికాయలు తప్పకపోవచ్చు. చిత్ర పరిశ్రమ వారు, వైద్యులకు సామాన్యంగా గడుస్తుంది. విద్యార్థులకు పరీక్షా కాలం అని చెప్పవచ్చు. మహిళలకు మనశ్శాంతి లోపిస్తుంది. భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఆలోచనలు, సంతానానికి సంబంధించినటువంటి ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. అనుకూల రంగులు కాఫీ, తెలుపు. ప్రతికూల రంగు నేరేడు. వెంకటేశ్వర స్తోత్ర పారాయణ, వెంకటేశ్వర దర్శనం మరిన్ని సత్ఫలితాలను అందజేస్తుంది. అనంతరం కుంభరాశి. ఈ రాశి వారికి కొన్ని కార్యక్రమాలు శ్రమానంతరం పూర్తవుతాయి. ప్రయాణాలు సమయాభావంతో కుదించుకుంటారు. ఆలోచనలు స్థిరంగా ఉంచుకోవడంలో కొంత విఫలమవుతారని చెప్పవచ్చు. ఇంటా బయట ఒత్తిళ్లు, లేనిపోని సమస్యలు తప్పవు. ఆరోగ్య విషయాల్లో మరింత జాగ్రత్తలు పాటించాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుకోవడంలో వైఫల్యం కనిపిస్తుంది, కానీ ఖర్చులను నియంత్రించుకొని ఆదాయ వనరులను పెంచుకునేటువంటి ప్రయత్నం మాత్రం తీవ్రంగా చేసే పరిస్థితి కనబడుతుంది. స్థిరాస్తి కొనుగోలు, అమ్మకాలు వ్యవహారాల్లో ముందడుగు పడేటటువంటి పరిస్థితి కనబడుతుంది. సమీప వ్యక్తుల సహాయ సహకారాలతో కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల్లో స్పష్టమైనటువంటి వైఖరిని ప్రదర్శిస్తారు. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలకు చిక్కులు తప్పకపోవచ్చు. ఉద్యోగులకు విధులపై శ్రద్ధ వహించకపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితులు కనబడుతున్నాయి. క్రీడాకారులు, రాజకీయ వర్గాలకు ప్రయాణాలు చివరి క్షణంలో వాయిదా పడేటటువంటి సూచనలు కనబడుతున్నాయి. వైద్య, న్యాయవాద రంగాల వారికి కొన్ని ఆహ్వానాలు కీలకంగా అందుతాయి. విద్యార్థులు ఆచితూచి వ్యవహరించాలి. ఫలితాల విషయంలో అస్పష్టత తొలగిపోతుంది. మహిళలకు కుటుంబంలో చికాకులు తప్పని స్థితి కనబడుతుంది. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి. అనుకూల రంగులు లేత పసుపు, నీలం. ప్రతికూల రంగు ఆకుపచ్చ. హయగ్రీవ స్తోత్రపారాయణ, మహాలక్ష్మి దర్శనం మరిన్ని సత్ఫలితాలను అందజేస్తుంది. అనంతరం మీనరాశి. ఈ రాశివారి ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుకుంటారు. ఖర్చులు తగ్గించుకుంటారు. స్తంభించినటువంటి ధనాన్ని తిరిగి తెప్పించుకునే ప్రయత్నం చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. సమాజంలో మీకంటూ ఒక ప్రత్యేక స్థానం కలిగి ఉంటారు.
ఆస్తి వివాదాల పరిష్కారంలో ఎక్కువ చొరవ చూపుతారు. ఇంట్లో శుభకార్యాల నిర్వహణపై ఆప్తులతో చర్చిస్తారు. కాంట్రాక్టులు కొన్ని దక్కించకుండే సూచనలు ఈ రాశి కాంట్రాక్టర్లకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కొన్ని కాంట్రాక్టర్ల కోసం మీరు చేసే ప్రయత్నం సమీప వ్యక్తులకు కూడా కనిపించకుండా సఫలమయ్యే సూచనలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. వ్యాపారస్తులు వాణిజ్యవేత్తలకు లాభాలు పెరుగుతాయి. ఉద్యోగులకు మరింత సంతోషకరంగా గడుస్తుంది. కీలకమైన బాధ్యతలు చేపడతారు. మీరు చేపట్టిన బాధ్యతలను చాలా సమర్థవంతంగా నిర్వర్తించి ప్రశంసలు కూడా అందుకుంటారు. పారిశ్రామిక రాజకీయవేత్తల సమస్యల నుండి బయటపడతారు. విద్యార్థులకు ప్రోత్సాహకరంగా గడుస్తుంది. మహిళలకు భూలాభ సూచనలు స్పష్టంగా కనబడుతున్నాయి. అనుకూల రంగులు గోధుమ, గులాబీ, ప్రతికూల రంగు నేరేడు. శివాష్టక పారాయణ, ఈశ్వరుడికి బెల్వాలతో అర్చన మీకు మరిన్ని సత్ఫలితాలను శుభాలను అందజేస్తుంది. ఇవి ఈనాటి దినఫలాలు. అనుకూల ఫలితాలు అనుకూలంగా, ప్రతికూల ఫలితాలు మరింత అనుకూలంగా ఉండే విధంగా పరమాత్మను గ్రహించాలని ఆశిస్తూ రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. స్వస్తి.